హాయ్ అండి, బాగున్నారా? అందరు ఎలాగున్నారు? నేను సునీతని. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయండి మర్చిపోకండి. నేను ఏమో వంట చేస్తున్నానంటే తోటకూర పకోడీ చేస్తున్నాను. నేను చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రండి చూపిస్తాను, కిచెన్లోకి తీసుకెళ్తాను. కిచెన్లోకి వెళ్దాం, చూపిస్తాను. తోటకూర తాజాగా ఒక కట్ట తీసుకుంటున్నాను నేను. ఒక కట్ట చాలండి, ఒక కట్ట తీసుకుంటున్నాను నేను. నాకు సపోర్ట్ చేయండి, నన్ను సబ్స్క్రైబర్ చేసుకోండి. నా వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. నేను తోటకూర బాగా సైడ్ అంతా కిందంతా తీసేసి మట్టి అంతా నీట్గా కడిగేసి నేను బెజ్జల గిన్నెలో పెట్టాను నేను. ఇది నీళ్ళన్నీ వాడిపోయాయి చూడండి. నేను కరివేపాకు తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి నేను పక్కన పెట్టానండి. ఒక గిన్నె తీసుకొని ఇదిగో చూడండి, ఇలాగ తోటకూర కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ కట్ చేసుకోవాలి. బెజ్జల గిన్నెలోనే పెట్టుకోవాలి. నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత వేరే బౌల్ తీసుకుని ఆ గిన్నెలో వేస్తున్నాను నేను. తోటకూర కరివేపాకు కూడా ఇలాగే కట్ చేశాను నేను. చాలా బలమండి మనకి తోటకూర. పప్పుల్లోనే కాకుండా ఇలాగ పకోడీలో కూడా వేసుకుంటే చక్కగా తినొచ్చు. ఆకుకూరలు చాలా మంచిది ఆరోగ్యానికి. ఇదిగో అల్లం తీసుకున్నాను నేను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఒక పచ్చిమిరపకాయ తీసుకుని ఇవి కూడా చిన్నగా కట్ చేసి ఇందులో వేస్తున్నాను నేను. శనగపిండి నేను ఈ కప్పుడు తీసుకున్నాను నేను. మనకి కప్పుడు సరిపోతుందని కప్పుడు తీసుకున్నాను. ఒక కట్టే తీసుకున్నాను కదా తోటకూర, అందుకని కప్పుడు శనగపిండి తీసుకున్నాను నేను. చిన్న గ్లాసుడు బియ్యం పిండి అండి, ఇది బియ్యం పిండి తీసుకున్నాను. లైట్గా గరం మసాలా వేసాను. పసుపు, లైట్గా పసుపు వేసాను. సాల్ట్ మనం నెక్స్ట్ తర్వాత కలుపుకున్నప్పుడు చూసుకొచ్చి దీనికి ఇది సరిపోతుంది అని ఇదే వేసాను సాల్టు. ఇది ధనియాల పొడి వేసాను స్పూనుడు. జీలకర్ర స్పూనుడు, వాము స్పూనుడు, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను. ఇవి ఈ శనగపిండికి మనకి అరుగుదలకి వాము, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర చాలా మంచిదండి ఇది. మనకి ఈ శనగపిండికి అరుగుదలకి చక్కగా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది ఇది. మన పకోడీ ఇలా కూడా వేసుకోవచ్చు. ఇదంతా కలిపేస్తున్నాను అంటే వాటర్ అన్నీ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయాయి కదా, వాడిపోయాయి బాగాను. అందుకని మనకి పొడి పొడిగా ఉన్నాయి కదా, మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ అసలు లేదు చూడండి, డ్రై అయిపోయినట్టుంది. ఇదిగో వాటర్ తీసుకున్నాను నేను. వాటర్ తీసుకుని మనం ఇలాగ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ నీళ్ళు వస్తాయి. అందుకని మనం చూసుకోవాలి, లైట్గానే వేసుకోవాలి. ముందుగా వేసుకుని ఇలా కలుపుకోవాలి. మనం చూసుకుంటే వేసుకోవాలి. ఎక్కువ కూడా నీళ్ళు పట్టవు, ఎందుకంటే మనకి గట్టిగా ఉండాలి పిండి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపాను నేను. మనము నీళ్లు వేసుకుంటూ చూసుకుంటూ ఉంటూ ఇదిగో చూడండి ఇలా రావాలి.
ఇలాగ వచ్చినప్పుడే మనకి పకోడీ చాలా బాగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను, నేను కళాయి ఆయిల్ పోసుకుంటున్నాను. నేను తగినంత ఆయిల్ పోస్తాను. వీటెక్కిన తర్వాత కళాయి ఇదిగో నేను కలిపి పెట్టిన పిండి చూడండి ఎంత ఎలాగ ఉండాలి. మనకు అసలుకి చేతికి కూడా అంటుకోవటాలి. చూడు, జారకూడదు, వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. మనకి చాలా బాగా వస్తుంది పకోడీ. ఇలా వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం గట్టి పెట్టాలి. వెంటనే పెట్టకూడదు, విడిపోతుంది. పకోడీ అంతా విడిపోయి చిన్న చిన్నగా వచ్చేస్తుంది. ఇలా ఆయిల్లోనే ఉడకనివ్వాలండి. ఇలాగో ఆయిల్లోనే ఉడకాలి ఎక్కువగాను. మనకి చూడండి కలర్ మారింది, గోల్డెన్ కలర్ వచ్చింది. మనకి కలర్లో వస్తే అయిపోయినట్టే. అయిపోయింది, నేను తీసేస్తున్నాను. చూడండి అసలు ఆయిల్ అన్నది పీర్చదు మనకి. పేపర్ వేసి వేరే ప్లేట్లో వేస్తున్నాను నేను. మళ్ళీ అలాగే వేస్తున్నాను. చూడండి మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఎలాగొచ్చాయి చూడండి. ఎంత మనకి తోటకూర చక్కగాను మనకి అన్నీ ఉన్నాయి ఇందులోను. జీలకర్ర, వాము మొత్తం అన్నీ వేసాం కదా. చక్కగా అరుగుదలకు అరుగుదల, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. ఎప్పుడెప్పుడా తినాలని అనిపిస్తుంది నాకు. నేను తినాలనిపిస్తుందండి. నేను వంట చేసినా నాకు తినాలనిపిస్తుంది. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి, అంత బాగుంటాయి. అందుకని నేను తినాలి. ఇప్పుడు అయిపోయినా ఎవరైనా సరే వంట చేస్తే తినబుద్ధి అవ్వదు, కానీ నేను తినాలి అనిపిస్తుంది. మనం తోటకూర తెచ్చుకున్నాం అనుకో, అది వేస్ట్ చేసేస్తాము ఫ్రిడ్జ్లో పెట్టి 2 రోజులు 3 రోజుల నుంచి. కానీ ఇలా చేసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. నేను తింటాక రెడీ అవ్వను. మీరు కూడా ఇలా చేసుకుని నాకులాగా హ్యాపీగా తినండి. సూపర్గా ఉంది, చాలా బాగుంది. కష్టపడామంటే అలాగ ఉండాలి, అంత బాగా వండుకోవాలండి. ఏదైనా సరే మనకి చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సూపర్.